ఈ రోజు మనం వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుందాం. కానీ వ్యవసాయం చేసే సులభమైన పనిని మనం ఎందుకు చేయాలి? మేము యువరాజులమే కదా. ఏమైనా కష్టమైన పనులుంటే చెప్పండి గురువు గారు. పొలంలో కష్టపడడం అంత సులువైన పనేమీ కాదు. ఇది మీరందరూ నేర్చుకోవాలి. మీ అందరి మనసులో రైతుల మీద ప్రేమ, గౌరవము ఉండి తీరాలి. ఇక్కడ 2 పొలాలున్నాయి. దుర్యోధన, ఇది నీ పొలము. ఇంకోటి యుధిష్ఠిర, ఇది మీ పొలము. ఇందులోనే మీరందరూ వ్యవసాయం చేయాలి. నాతో పాటు వచ్చిన వ్యక్తి గురువు రితురాజు. ఈయన వద్ద ఒక మంత్రం ఉన్నది. దానితో పంటనంతా ఒకే రోజులో పండించవచ్చు. మీరందరూ ఒకే రోజులో పంట పండించడం బాగా నేర్చుకోండి. పనులన్నీ నేర్చుకోండి. ఇది మీరు నేర్చుకోవడానికి మాత్రమే. వ్యవసాయం ఎలా చెయ్యాలో, ఈ మంత్రము ద్వారా పంట ఏ విధంగా చేతికి వస్తుందో మీ అందరికీ శిక్షణనిస్తాము. బాగా నేర్చుకోండి. వ్యవసాయం చేసేటప్పుడు ఎటువంటి సమస్యలన్నీ వస్తాయో వాటి నివారణ చర్యలేమిటో మీరు నేర్చుకోవాలి. ముందుకు వెళ్ళు. నేను ఆదేశాన్ని ఇస్తున్నాను. ముందుకు వెళ్ళమంటున్నాను. ఎవరు నవ్వకండి. ముందుకు వెళ్ళమంటున్నాను. ఈ బాలకుడు ఎక్కువగా తిమ్మురు చూపిస్తున్నాడు. వాడిని పరిగెత్తించాల్సిందే. నేను యువరాజుని. యువరాజు గారు, దాన్ని వదలండి. దుర్యోధన, పొలములో విత్తనములు బాగా చెల్లుము. ప్రతి పని పద్ధతిగా జరగవలెను. మట్టి కింద విత్తనములు నలిగిపోరా సుమా. నీటితో తడపాలి. నాకు తెలుసు. నాకు నేర్పించక్కర్లేదు యుధిష్ఠిరన్నయ్య. నేను హస్తినాపురానికి యువరాజుని. అందువల్ల ఈ యువరాజుకి అన్ని విషయాలు తెలుసు. అన్నయ్య దుర్యోధన, ఇక విషయం అంతా వెలుతురులోకి వచ్చేస్తుంది. నీళ్లు మన పొలం నుంచే వాళ్ళకి వెళ్ళాలి. మనం వాళ్ళకి నీళ్లు ఇవ్వకూడదు. ఇది మంచి ఆలోచనే. మా భూమి నుంచి వచ్చే నీళ్ళుని మీరు తీసుకోవడం కుదరదు. వెళ్ళు వెళ్ళు, వేరెక్కడైనా వెళ్ళి నీళ్లు వెతుక్కో. ఇది అన్యాయం. మాకు నీళ్ళివ్వు, లేదంటే పొలములో మనమంతా ఈ విధంగా యుద్ధం చేయడం మంచిది కాదు. అర్జున, నీవు నీటిని ఏర్పాటు చేయి. అలాగే అన్నయ్య. భీమన్నయ్య, యుద్ధాన్ని ఆపండి. నీటికి ఏర్పాట్లు చేశాము. అర్జున, నువ్వు చాలా మంచి విషయం చేసావు.
చాలా బాగుంది. విత్తనాలు జల్లారు, నీళ్లు కూడా పట్టారు. శిష్యులారా, మీరందరూ చూడండి. గురు రితురాజ్ మాయాజాలం చేసి పంట ఎలా పండిస్తాడో చూడండి. శిష్యులారా, పంట బాగా ఎదిగింది. ఈ రోజు రాత్రిలోపు కోత కొయ్యాలి. ఎవరి పంట బాగా పండిందో తరువాత చూద్దాం. అలా చూడండి, ఆ పక్షులు మన పంటను తినేస్తున్నాయి. నేను చెప్పేది వినండి. ఆ పరిగెత్తుకు వెళ్ళిపోదాం. ఇది చూస్తుంటే భయంగా ఉంది. ఈ పొలం వద్దు, ఇంకొక పొలానికి మనం వెళ్ళిపోదాం. రండి. వెళ్ళండి. నేను హస్తినాపురానికి యువరాజుని, ఇక్కడి నుంచి పారిపోండి. పారిపోండి అంటున్నాగా. నేను హస్తినాపురానికి యువరాజుని, దురదృష్టుడి పుత్రుడిని మీకు ఆదేశిస్తున్నాను. పారిపోండి. రాత్రి కాబోతున్నది. మనం వెంటనే మన పంటను కోత కోసి పెట్టుకోవాలి. నకుల, భీమా, మన వద్ద ఉన్న వాటితో పంట కోతను వెంటనే మొదలు పెట్టేద్దాం. అమ్మయ్యా, ఇంతటితో మన పరీక్ష అయిపోయింది. రేపు పొద్దునొచ్చి గురువు గారు చూస్తారులే. నేను చాలా అలసిపోయాను. పదండి, వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. మేఘాలు గర్జిస్తున్నాయి. వర్షం కురిసేలా ఉంది. వెంటనే పంటను కాపాడి ఏర్పాట్లు చేసేదాం. అలాగే అన్నయ్య. యుధిష్ఠిర, మీరు పంట చాలా బాగా పండించారు. అంతేకాక వర్షం నుంచి కూడా కాపాడగలిగారు. దుర్యోధన, మీరు కూడా పంట బాగా పండించారు. కానీ పక్షుల నుంచి పంటను కాపాడలేకపోయారు. అలాగే వర్షం నుంచి కూడా పంట పండించినంత మాత్రానే సరిపోదు. దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. గురుగారు, హఠాత్తుగా వర్షం రావడం వల్ల మమ్మల్ని ఏం చేయమంటారు? అవును, వర్షం వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి మీరెప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరే చూశారు కదా ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలో అని. ఒక రైతు పంట పండించేటప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కోసం ఎంత కష్టపడతాడో అన్నది. అవును గురుదేవా, వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం. గురుగారు, చేసిన కార్యక్రమం కఠినంగా లేదు, కానీ మాకిచ్చిన 2 ఎద్దులు చాలా కోపంతో ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి అసలు అంగీకరించలేదు. ఆ తర్వాత పక్షులు వచ్చాయి, అవి కూడా ఏమీ చేయలేకపోయాయి. మేం పడిన కష్టానికి ఫలితం దొరకాలి, కానీ మాకు దొరకకూడదని ఆ వర్షం కూడా కురిసింది. మేం పడిన కష్టమంతా నేలమట్టం చేసింది. అలాంటప్పుడు మేమేం చేయగలం? వాడు పని చేయకుండా ఉండిపోయి మనల్ని అంటున్నాడు, చూశావా? మనల్ని చెడ్డవాళ్ళని కూడా అంటున్నాడు. రా, మనం వాడికి బుద్ధి చెప్పేసి వద్దాం. గురుగారు,
నేను వీటికి ఏం తప్పు చేశాను? అరే వదలండి, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. వదలండి, వదలండి. ఏయ్, ఏయ్, చూడండి, నేను మీకు